ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రభువు చేసినటువంటి మేళ్లను గురించి ఎప్పుడు కూడా స్తుతించువారిగా, గణపరచువారిగా, ఆరాధించువారిగా, కీర్తించువారిగా ఉండాలి. ఆయన నామాన్ని ఎప్పుడు కూడా కొనియాడుతూనే ఉండాలి. స్తుతిలో శక్తి ఉంది. స్తుతి స్థితిని మారుస్తుంది. బైబిల్లో చాలామంది స్తుతించి దేవుని ద్వారా అద్భుతాలను పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, దావీదు అనుభవాల్లో నుండి ఒక మాట ఆయన రాసిన కీర్తన 9వ అధ్యాయం, కీర్తన 9వ అధ్యాయం 2వ వచనం, మహోన్నతుడా నీ నామమును కీర్తించెదను. దట్స్ ఆల్. దేవుని నామమును దావీదు కీర్తించి 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 కీర్తి గొప్ప స్థితిలోనికి దావీదును నడిపించింది. దేవుని నామమును ఎప్పుడు కూడా కీర్తించువారుగా ఉండాలి. జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో కృపగల కార్యాలను ప్రభు చేశాడు. కీర్తిస్తున్నావా? గణపరుస్తున్నావా? ఆరాధిస్తున్నావా? హెచ్చిస్తున్నావా? ఎన్ని అద్భుతాలను పొందుకొని మర్చిపోయావు దేవుణ్ణి? అసలు దేవుడు చేసింది కూడా మర్చిపోయావు. ఎప్పుడు అలాంటి మనసు, అలాంటి ఆలోచన, అలాంటి జీవన విధానం మంచిది కాదు. క్రైస్తవుని జీవితంలో ప్రభువు నామాన్ని ఎప్పుడూ కీర్తించాలి. ఆయన చేసిన ఉపకారములు, మేలును బట్టి కీర్తించాలి. ఇచ్చిన జీవమును బట్టి కీర్తించాలి. అట్లు ఎల్లప్పుడూ కీర్తించి కుటుంబంలో దేవుని చేత కీర్తి గౌరవాలను పొందుకునే అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించును గాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే నిన్ను స్తుతించుటలో, గణపరచుటలో, కీర్తించుటలో బలహీనులయ్యారో వారిని జ్ఞాపకం చేసుకొని, మహోన్నతుడా నీ నామమును ఇది మొదలుకొని కీర్తించు అనుభవంలో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.